వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి నీతి లేదని, అవినీతి మాత్రమే తెలుసని, ప్యాకేజీలు తీసుకుని పార్టీలు మారారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాపూరు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పాపకన్ను మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనం రామనారాయణ రెడ్డి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ ప్రజలందరికీ తెలుసన్నారు. రాపూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసినా ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీదుగా ఎమ్మెల్యేగా గెలిచి నీచ రాజకీయాలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించారన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన మొదలు కమిషన్ను దండుకోవడమే లక్ష్యంగా పనిచేశారన్నారు. రాపూరులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు తరలి వెళ్లేలా చేశారన్నారు. రాపూరు ఆర్టీసీలో 100 బస్సులు ఉంటే ఆనం ఎమ్మెల్యే అయ్యాక 50 బస్సులు తగ్గాయన్నారు. ఆనం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎస్ కెనాల్ ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్నటి రోజు నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో రాపూర్లో రేపు 14వ తేదీ చెన్ను గార్డెన్స్లో మా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. మీకు అందరికీ తెలుసు ఆయన నిర్ణయం ఎప్పుడు ప్రకటించున్నాడు. ఈరోజు కొత్తగా పార్టీలోకి వచ్చాడు కదా, తెలుగుదేశం యువకాలంలోనే ఆయన పాదయాత్ర తిరిగాడు, చేశాడు. ఈరోజు నిర్ణయం తీసుకునేది ఎందుకంటే రామూరు ప్రజలు చాలా అమాయకులను చేసి ఆడించవచ్చు అని ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, అవతల కూడా ప్యాకేజీ తీసుకునే దానికోసంగా చేస్తున్న కుట్రలో భాగమే ఇది. ఎవరెవరు పోయి ఆయన కలిసారో మాకు తెలుసు, గంగాప్రసాద్ పోయి ఎన్నిసార్లు కలిసి మాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. వేళ కుదిరించుకోవడానికి ఒక సాకుగా ఒక ప్రోగ్రామ్ని అర్థం పెట్టుకొని ఆయన ఆడుతున్న క్రీడ ఇది 14వ తేదీ అనేది. దాంట్లో ఎలాంటి దురుద్దేశం లేదే. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాలనేది ఎందుకు వస్తుంది? అది రాజకీయ మీటింగ్ అయితే కాదు కదా, మీరే చెప్పండి. రాజకీయ మీటింగ్ అయితే చెప్పొచ్చు, అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈయనేది నిర్ణయం తీసుకుంటాము అని చెప్పటము. ఆల్రెడీ ఆయన పార్టీ మారి వెళ్ళిపోయి ఉండే అంటే సాగుతూ ఉంటుంది. కూసే ఏమంటారు ఆయన పరిస్థితి. ఎంత ప్యాకేజ్ కావాలన్నా తీసుకోమన్నాం. రాపూర్ ప్రజలు ఏమంత అమాయకులు కాదు. నీలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ తరిగిపోయారు. ఇక్కడి నుంచి నీకు గతి లేక ఆత్మకూరులో నీకు పోటీ చేసావు. అక్కడ ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్తారు. ఇక్కడున్న నాయకులకు కూడా నేను చెప్తున్నా, పార్టీ మిమ్మల్ని చాలా గౌరవించింది, మంచి పదవులు కూడా మీకు అందరికి ఇచ్చింది. కుటుంబ పరంగా మీరు అన్ని పదవులు అనుభవించారు. ఈరోజు పార్టీకి ద్రోహం చేయడం అనేది చాలా తప్పు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటూ, కాబట్టి ఆలోచించుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. నిన్న కాక మొన్న వెంకటగిరిలో ఒక సేవ్ వెంకటగిరి అని ఒక ఆయన పెట్టాడు. ఇంత ప్రోగ్రామ్ సేవ్ వెంకటగిరి లేకపోతే అది షేవ్ వెంకటగిరి. ఆల్రెడీ రామనారాయణ రెడ్డి దీన్ని షేవ్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన పోయి సేవ్ చేసుకోండి ముందు. ఇక్కడేది నువ్వు సేవ్ చేసేది? ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ రాపూర్లో తెలియదు అనుకోవద్దు. అందరికీ తెలుసు. దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి పోతే, రాపూర్లో రామనారాయణ రెడ్డి చేసింది ఏదన్నా ఉంటే ఒక్కటి చెప్పండి. ఈ ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీరే చెప్పండి ఒక్కటి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడి నుంచి ఎన్ని ఆఫీసులు కదిలిపోయినాయి కదా. ఇంతకుముందు 100 బస్సులు ఉండేది, ఈరోజు 50 బస్సులకు వచ్చింది ఒక డిపో. ఇది నిజమా కదా? ఎస్ఎస్ కెనాల్ ఎవరి వల్ల ఆగిపోయిందని మీకు తెలీదా? ఫైనాన్స్ మినిస్టర్ కూడా నువ్వు ఏం చేసినావో తెలీదా? ఎస్సీలు ముందు 20 సంవత్సరాల ముందు
అన్నిటినీ క్యాన్సిల్ చేసేసి ఎవరెవరు బంధువుల పేరు మీద ఎక్కించింది మనకు తెలియదా? ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేయాలనో అంతవరకు నీతిగా రాజకీయాలు చేయండి. అందరూ మేము చిన్నప్పుడు అనుకునేది ఆనవాళ్ళు అంటే చాలా నీతివంతులు, చాలా ఇదిగా ఉంటారని. నాకైతే తెలిసింది వాళ్ళ నీతి ఎక్కడ లేదు, ఎప్పుడు అవినీతి, ప్యాకేజీలు మోసమే, ఇంకా వేరే ఏం. నేను లాస్ట్ ఎలక్షన్ నేను వెంకటగిరి నుంచే పోటీ చేస్తాను, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో కూడా చెప్పలేను అన్న వ్యక్తి వెంటనే ఆత్మకూరు పోయాడు. ఏది కారణం? ప్యాకేజ్. ఎన్ని కోట్లు ఇచ్చిందో నాకు తెలుసు, ఎంతకు పోయిందో తెలుసు. మీద రాకుమారెడ్డి మాట్లాడేది మీరు ఆయన వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన కింద ఎలా ఉండేవాళ్ళో నాకు తెలుసు. కాబట్టి ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోండి, పద్ధతిగా ఉంటుంది. పద్ధతి తప్పితే ఇక్కడ రాపూర్ ప్రజలే బుద్ధి చెప్తారు. ఆల్తూర్పాడు రిజర్వాయరు ఎందుకు ఆగిపోయిందనేది మీకు అందరూ తెలుసు కదా, ఎవరి వల్ల ఆగిందో కూడా తెలుసు కదా, ఎంత కమిషన్ అడిగిందో కూడా మీకు అందరూ తెలుసు కదా. కాంట్రాక్టర్ మిగిలేదు ఎంత, దానికన్నా ఎక్కువ అడిగితే కాంట్రాక్టర్ తెచ్చేయగలదా? తెచ్చేయలేకనే కాంట్రాక్ట్ రద్దు చేసుకుని వెళ్ళిపోయాడు. మొన్న సీఎం గారు వెంకటగిరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? తొందరలోనే టెండర్లు పిలిపించి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి బహిరంగ సభలో రామ్కుమారెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్వయంగా ఆయన చెప్పాడు. అది ఆ సబ్జెక్ట్ మీకు అందరికీ తెలుసు. పోతే ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, రేపు వాళ్ళు ఫంక్షన్ ఏదైనా చేసుకుని ఏమైనా చేసుకుని మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏమైనా చేసుకోండి, పోవాలనుకుంటే అభిమానం ఉంటే పోవచ్చు, రావచ్చు ఫంక్షన్లకి. రాజకీయ మీటింగ్ అది, జాగ్రత్తగా మలుచుకొని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరైనా నేను పోతేనే ఎవరు నన్ను వైఎస్ఆర్ కుటుంబం ఫంక్షన్ కానీ అపోజిషన్ ఫంక్షన్ కానీ ఏదైనా కానీ పోవద్దనే మాట నేను ఎప్పుడు చెప్పను. అది రాజకీయ మీటింగ్. మీరు చూశారు నిన్న ప్రెస్ మీట్లో చూశారు, ఏమని చెప్పాడు? అక్కడ రాజకీయ నిర్ణయం తీసుకుంటాము అని. అంటే అది రాజకీయ మీటింగే కదా. కాబట్టి దయచేసి అందరూ రాబోయే ప్రజలందరూ చెప్తున్నా, మీరు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారో రాబోయే రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.